ఈమె ప్రార్థన చేస్తుంది, ఈమె పాటలు పాడుతుంది, ఇతడు వాయిద్యాలు వాయిస్తాడు, ఇతడు చాలా చక్కగా దేవుని మందిరానికి వెళ్తాడు, బైబిల్ పట్టుకుని వెళ్తాడు, అంత బాగుంటుంది. కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంది. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయితే నువ్వు చిన్ననాటి నుండి వీటిని అనుసరిస్తూ ఉంటే గనుక నీకు ఒకటి కొదువుగా ఉన్నది అన్నాడు. ఏంటి అనంటే, నీ ధనము అమ్మి బీదలకి ఇచ్చి వచ్చి నన్ను వెంబడించు. అంటే ఆ వ్యక్తిట ఆ మాటలకు మిక్కిలి వ్యసన పడ్డాడు. ఎందుకు అనంటే ధనము వదులుకోవడం అతనికి ఇష్టం లేదు, ధనం వల్ల వచ్చే సుఖం వదులుకోవడం అతనికి ఇష్టం లేదు, ధనంతో వచ్చే భోగాలు వదులుకోవడం అతనికి ఇష్టం లేదు. అంటే ఏంటో తెలుసా, భక్తి బానే ఉంది కానీ భక్తితో పాటు లోకాశలను కూడా అలాగే నింపుకున్నాడు. పేరుకు ప్రార్థన ఉంది, లోకాశలు కూడా అలాగే ఉన్నాయి. పేరుకి వాక్యం బాగా వింటున్నావు కానీ అనుసరించట్లా.